నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నిరసన చేపట్టిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు స్థానికులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిన్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు ధర్నా చేపట్టగా ఆర్డీఓ నచ్చజెప్పేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆర్డీఓను కూడా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. ఆమెను తరలించే సమయంలోనే ఆర్డీఓ కారుపై రాళ్ల దాడికి దిగడంతో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొల్పింది. ఈ ఘటనలో కారు అద్దాలు కూడా పగిలిపోగా ఆర్డీఓ రత్న కళ్యాణిని మరో వాహనంలో తరలించారు. దివాల్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా బాధిత గ్రామాల ప్రజలు మెరుపు ధర్నాకు దిగగా సుమారు 12 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగించారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు రద్దు చేయాలంటూ నిరసన చేపట్టారు. గ్రామస్తుల ధర్నాతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్కు తీవ్ర అంతరాయం ఏర్పడగా విషయం తెలుసుకున్న ఆర్డీఓ రత్న కళ్యాణి ఆందోళనకారులతో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆమె వాహనాన్ని కూడా ఆందోళనకారులు అడ్డుకోవడంతో 6 గంటలుగా రత్న కళ్యాణి కారులోనే కూర్చుండిపోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో సుమారు 500 మంది పోలీసులను మోహరింపచేశారు.